పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 8వ అధ్యాయము 7వ వచనము. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో రాయసాగెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి తివివాని విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులను పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు సందేశము పాపము అంటే ఏమిటి అనే అంశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు సందేశంలో ఈ పాపమును గురించి నేర్చుకోబోతున్నటువంటి మనం, పాపం అంటే ఏమిటి, అది ఏ విధముగా మానవుణ్ణి దేవునికి దూరం చేస్తుంది అనేటటువంటి దాన్ని ధ్యానించుకొని ఆ పాపము నుండి బయటికి రావటానికి, దేవునికి దగ్గరగా చేరటానికి ఈ వాక్కు మనలందరినీ బలపరచాలి అని ధ్యానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువిశేషంలో యోహాను 8:7 పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఒక వ్యభిచార పట్టుబడినటువంటి స్త్రీని యేసుప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. పదే పదే 7వ వచనం సెలవిస్తుంది, వారు పదే పదే యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన లేచి ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరు ఏ పాపము చేయకుండా ఉంటే వారు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అంటున్నారు. ప్రియ బిడ్డలారా, పాపము అంటే ఏమిటి మొదటిగా నేర్చుకుంటే, మొదటి యోహానుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది, దేవుని చట్టమును ఉల్లంఘించుట పాపము. పాపం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని ఉల్లంఘించటం, దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించటం అనేది పాపము. ఉదాహరణకు మనందరము కూడా ఆది కాండానికి వెళ్ళినట్లయితే ఆదాము అవ్వల జీవితాన్ని మనం చూస్తున్నాం. అసలు పాపము అనేది ఎలా వచ్చింది, దేవుని చట్టం ఏంటి, అది ఎలా మీరారు, అది పాపముగా ఎలా వచ్చి ఉన్నది అనేది చూస్తే మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని చట్టం ఏంటి? ఆ ఏదోను తోటలో ఉన్నప్పుడు మీరు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నిటినీ మీరు తినండి, మీరు స్వేచ్ఛగా ఈ తోటలో తిరగండి, కానీ నేను చూపిస్తున్నటువంటి ఈ ఒక్క చెట్టు జోలి మాత్రమే మీరు వెళ్ళవాకండి. అంటే దేవుడు ఒక చెట్టు పండు తినరాదు అని ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆదాము అవ్వలకు ఆ తోటలో. మిగిలిన చెట్లు ఆ తోటలో ఎక్కడైనా మీరు తిరగొచ్చు, కానీ ఈ చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు అనే చట్టాన్ని వారికి అందించాడు. చట్టాన్ని అందించినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. ఎలా కన్నుల పండుగగా ఉందో మనందరికీ కూడా శోధకుడు ఆదామవ్వల దగ్గరికి వచ్చి ఎలా శోధించాడో మనకు తెలుసు. శోధించిన తరువాత ఆ స్త్రీ ఆ చెట్టు వైపునకు తిరిగి చూసినప్పుడు, అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి కోరికలు లేనటువంటి స్త్రీకి ఎప్పుడైతే శోధకుడు ప్రలోభించాడో, శోధకుడు మభ్యపెట్టాడో, చెట్టు వైపు చూడగానే ఆశ కలిగింది. చూడండి, పాపంలోనికి ఏ విధముగా నరుడు ప్రవేశిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఆ చట్టాన్ని మీరకుండా ఉండాలి అన్నాడు, స్వేచ్ఛగా మీరు జీవించండి అన్నాడు. కానీ శోధకుడు వచ్చాడు,
శోధకుడు వచ్చి మీరు చావనే చావరనే మాట అన్నారు, దేవుని అంతటి వాళ్ళు అవుతారని ఒక ప్రబోధన పెట్టారు. దానికి ఆదాము అవ్వలు ముగ్ధులైపోయారు. అబ్బా మేము చావమా, దేవుడు అంతటోళ్ళం అవుతామా అని ఒక్కసారి ఆ చెట్టు వైపునకు తిరిగినప్పుడు ఆ పండ్లన్నీ కూడా కన్నుల పండుగగా అవ్వమ్మకు కనిపిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, మూడవ స్టెప్లో చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివినప్పుడు, నేను తినవద్దు అన్న పండును మీరు తింటిరా ఏమి? నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా, ఒక చట్టాన్ని నేను మీకు అందించాను కదా, ఆ చట్టాన్ని మీరు మీరారా ఏమి? చట్టాన్ని మీరకపోతే మీకు ఎవరు చెప్పారు మీరు మొండి మొలతో ఉన్నారు అని? మీకు ఎవరు చెప్పారు మీరు సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నాము అని ఉన్నాము అని? మీకు ఎవరు చెప్పారు దాక్కోమని? ఇవన్నీ నేను చెప్పినటువంటి పనిని, వద్దన్నటువంటి పనిని మీరు చేశారు కదా, అందుకే మీలో భయం వచ్చింది, మీలో సిగ్గు కలిగింది, మీరు చెట్ల చాటుకి వెళ్ళారు. అంటే చూడండి, దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే వద్దన్న పనిని మానవుడు చేసి ఉన్నాడో మొట్టమొదటిగా కలిగింది ఏంటంటే భయం, దాని తర్వాత సిగ్గు, ఆ తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళారంట? చెట్టు చాటుకు వెళ్ళారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, దేవుడు వద్దన్న పనిని ఎప్పుడైతే మానవుడు చేస్తాడో అది పాపం. ఆ పాపం భయంలోనికి నెట్టివేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారు, అందుకే మనము ఈ పాపము ఎన్ని రకాలుగా ఉందని గమనించినట్లయితే మనం చూస్తాం. బైబిల్ గ్రంథం ప్రకారము గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19-21 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ శారీరక కార్యాలు అనే అంశము మనకు అవపడుతూ ఉంటుంది. ఈ శారీరక కార్యాలలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను మనం తీసుకుందాం. పాపంలో అతి త్వరగా పడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు. మొదటిది జారత్వము, అంటే లేజినెస్, సోమరితనం. తర్వాత చేద్దాంలే, ఇప్పుడే ఎందుకులే, ఇంకా సమయం ఉంది కదా. జారత్వము అనేటువంటి మాట మనల్ని తొందరగా పాపంలోనికి నెట్టివేస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, సోమరితనముగా మనం ఉంటూ ఉన్నప్పుడు, ఉదాహరణకు మత్తయి సువిశేషము 25వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే 10 మంది కన్యలు, అందులో 5 వివేకవతులు, 5 అవివేకవతులు. అవివేకవతులు సోమరులు, వారి కాగడాలతో నూనె తీసుకొని పోలేదు. ఎందుకు? పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే. సోమరితనం. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఈ సోమరితనాన్ని మనం గమనిస్తూ ఉంటాం, కానీ సోమరితనంగా దాన్ని భావించాం. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఆదివారం దివ్యబలి పూజ 8 గంటలకు ఉంది అనుకుంటూ ఉన్నాం. 8 గంటలకి ఉపదేశి లేదా కొంతమంది ప్రజలు వచ్చి జపం చెప్తూ ఉన్నప్పుడు మైకులో, ఇంకా సాములోరు రాలేదు కదా, సాములోరు గొంతు మనకి ఇంకా ఇడపలేదు కదా, సాములోరు వచ్చినప్పుడు పోదాంలే. సోమరితనం. ఇప్పుడే కదా పూజ మొదలైంది, ఇంకా ప్రసంగం మొదలు కాలేదు కదా, ప్రసంగం మొదలైనప్పుడు పోదాంలే. సోమరితనం. ఇంకొంతమంది ప్రసంగమే కదా, ఆయన చెప్పేదేమున్నదిలే, ప్రసంగం అయిపోయాక పోదాం. సోమరితనం. దేవుని ప్రియ బిడ్డలారా, 8 గంటలకు గంట కొట్టి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అంటే మనము 5 నిమిషాలు తక్కువ 8ంటికే దేవాలయంలో ఉండాలి. మా విచారణ మొత్తం కూడా ప్రియ బిడ్డలారా, 5 గంటలకి జపము ఉంటుంది, లేదా 5:30 గంటలకు ఆరాధన ఉంటుంది, 6 గంటలకు దివ్య బలి పూజ ఉంటుందంటే 20 నిమిషాలు ముందు వస్తారు. గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ దేవుని ప్రియ బిడ్డలారా, అంతటి విశ్వాసము ఆ బిడ్డలు పొందుకున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఒక సమయం చెప్పినప్పుడు ఆ సమయానికి ఒక 20 నిమిషాల ముందు, ఆ సమయానికి ఒక 10 నిమిషాల ముందు మా దేవాలయాలు 4 దేవాలయాలు నిండిపోతూ ఉంటాయి. ఎందుకు 4 దేవాలయాలు అంటున్నాను అంటే, సబ్స్టేషన్స్కి కూడా వెళ్తాను కాబట్టి ఒక సమయము ఒప్పజెప్పినప్పుడు ఆ సమయానికి 15-20 నిమిషాల ముందే ఉంటారు, కానీ లేటుగా రారు. 1-2 వచ్చినా దాన్ని మనము పట్టించుకోవాల్సిన అవసరము లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము సోమరితనముగా ఉంటూ ఉన్నప్పుడు పాపంలోనికి పడిపోతూ ఉంటాం. పిల్లల్ని తీసుకునండి, పాఠశాల నుంచి వచ్చిన తర్వాత
కొద్దిగా ఫ్రెష్ అప్ అయి పాలు తాగి లేదా స్నాక్స్ తిని ట్యూషన్కి రా అని మమ్మీ అన్నప్పుడు ఏమంటారు పిల్లలు? మమ్మీ ఇంకొక 5 minutes, మమ్మీ ఇంకొక 10 minutes. సరే అమ్మ పాపం పొద్దున్న నుంచి స్కూల్లో మగ్గిపోయాడు కదా అని ఇంకొక 5-10 నిమిషాలు ప్రేమ కలిగి ఇస్తూ ఉంది. 10 నిమిషాలు అయిపోయింది నాన్న, రా ట్యూషను చదువుకుందు, హోంవర్క్ అన్నప్పుడు ఏం చేస్తాడు పిల్లగాడు లేదా పాప? మమ్మీ కొద్దిసేపు ఆగి సప్పర్ చేసి రాసుకుంటాను మమ్మీ. సరేలే అని మమ్మీ ఇంకొద్దిగా ప్రేమ చూపించినప్పుడు నిద్ర వస్తుంది మమ్మీ, ఎర్లీ మార్నింగ్ రాసుకుంటాను మమ్మీ. సరేనని అమ్మ పడుకోబెట్టినప్పుడు పొద్దున్నే లేస్తాడా? సోమరితనం. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనము పిల్లలకు కొద్దిగా ఎక్స్క్యూజ్ ఇచ్చామంటే ఆ ఎక్స్క్యూజ్ని ఏం చేస్తారు? వాళ్ళు మొత్తానికి ఎక్స్క్యూజ్ చేసేస్తారు. అందుకే సోమరితనంలో మనము ఉండకూడదు. ఆఫీస్కి వెళ్ళినా, పాఠశాలకు వెళ్ళినా, కళాశాలకు వెళ్ళినా ఎలా ఉండాలి? మనము టయానికి ఉండాలి. ఇంకా టైం ఉంది కదా, రెడీ అవుదాం. దేవుని వాక్కులో కూడా సోమరితనము ఉండకూడదు. ఉదయం లేవగానే దేవుని ప్రియ బిడ్డలారా ఏం చేయాలి? మనము దేవుని వాక్కును చదవాలి, దేవుని యొక్క పాటను వినుకుంటూ పనిచేసుకుంటూ ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం దూరం పెడతామో, సోమరులుగా తయారవుతామో, మన జీవితాలు కూడా సోమరిగానే ఉంటూ ఉంటాయి. జారత్వము, సోమరితనం. అందుకే వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం సోమరి నీవు చీమలను చూచి బుద్ధి తెచ్చుకొనుము అని హెచ్చరిస్తూ ఉంటుంది. చీమలను చూచి మానవుడు బుద్ధి తెచ్చుకోవాలంట. ఎందుకంటే అవి క్రమశిక్షణలో పోతూ ఉంటాయి. దానికి కావలసిన ఆహారాన్ని అది ముందుగానే సంపాదించి పెట్టుకుంటుంది. ఆహారం కొదువైనప్పుడు తన యొక్క ఇంటిలోనికి, పుట్టలోనికి వెళ్ళి సేకరించినటువంటి ఆహారాన్ని భుజిస్తూ జీవిస్తూ ఉంటుంది. అందుకే సోమరి నీవు చీమలను చూచి బుద్ధి తెచ్చుకొనుము. ప్రస్తుత కాలంలో దేవుని ప్రియ బిడ్డలారా, ఈ జారత్వము తాండవిస్తూ ఉంది, సోమరితనం తాండవిస్తూ ఉంది. ఎవరు ఎలాంటి పనులు చేయకుండా సోమరితనముతో ఏమవుతున్నారంట? ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ సోమరితనం ఏం చేస్తుందంట? మనిషిని పాపములోనికి నెట్టివేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన పనిలో మనం అందరము కూడా నిమగ్నమై ఉంటూ ఉంటామో సోమరితనానికి మనం తావివ్వం. సోమరితనం ఉంది అంటే మన ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన క్రియలు మారుతూ ఉంటాయి, మన చేష్టలు మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఏమవుతుందంట? పాపములో పడిపోతూ ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే కామకత్వము పాపానికి దారితీస్తుంది. ఈనాటి సువిశేషం యోహాను 8లో మనం చదువుకున్న కామకత్వము. 2వ సామువేలు గ్రంథము 11వ అధ్యాయము 2-4 వచనాలు కనుక మనం చదివినట్లయితే దావీదు గారి యొక్క పాపం. దావీదు మహారాజు పాపం చేస్తూ ఉన్నాడు. నిద్ర మత్తులో చూడకూడనివి చూసి పాపంలోనికి జారుకుంటున్నాడు. ఒకసారి చూసినప్పుడు ఆయన బయటికి రావటం లేదు. అరే ఈమె బాగుంది కదా, ఈమెను నేను దగ్గరికి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఎవరూ లేరు కదా, యుద్ధం చేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సేవకుల ద్వారా ఆమె గురించి తెలుసుకొని ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేస్తున్నాడు. కామకత్వము చూపు వలన ఏం చేస్తున్నారంట? పాపంలో పడుతుంది. శరీరేచ్ఛల వలన పాపంలో దేవుని ప్రియ పిచ్చున్నారు. శరీరేచ్ఛ వలన ఎప్పుడైతే మనము పాపంలో పడుతూ ఉంటామో దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాం అనే అంశాన్ని ఈరోజున దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో శరీరేచ్ఛలను తీర్చుకోవటానికి పాపాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం,
ప్రియ మిత్రులారా, ఎలాంటి శరీరేచ్ఛలకు మనము తావిస్తూ ఉన్నాం? ఎప్పుడైతే ఈ కామపు ఆలోచనలతో, శరీర ఇచ్ఛలతో మనం ఉంటూ ఉన్నామో దేవునికి దూరం అవుతూ ఉన్నాం. పశ్చాత్తాప హృదయంతో ఆ స్త్రీని దేవుడు ఈనాటి సువిశేషంలో క్షమిస్తూ ఉన్నాడు. ఇక పాపము చేయక జీవించమ్మా అని ఆమెకు ధైర్యాన్ని, పాపక్షమాపణ అందించి ఆమెను పంపివేస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మన శరీరాన్ని మన ఇష్టానుసారంగా వాడుకుంటూ దేవునికి దూరంగా ప్రవేశిస్తూ పాపంలో పడిపోయి నా శరీరం నా ఇష్టం, ఇది పాపం అంటానికి నీవెవరు అని ప్రశ్నించేటటువంటి రోజుల్లో మనము వచ్చేసాం. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ పాపము అంటే ఎవరు చెప్పారు పాపమైనటువంటి ఆలోచనలో మనము బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కామకత్వము, శరీరేచ్ఛ పాపము అని ఆయన చూపిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు పాపములో పడిపోయాడు. దావీదు రాజు ఆ పాపము నుంచి బయటికి రావటానికి ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా, ఈ క్రీస్తు సందేశము ద్వారా, ఈ దివ్యవాణి ద్వారా పాపంలో నుంచి బయటికి రావటానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మీ మనసులను మార్చడానికి దేవుడు ఈ యొక్క గొప్ప ఛానల్ ద్వారా, గురువుల ద్వారా, వాక్కుల ద్వారా, క్రీస్తు సందేశము ద్వారా దేవుడు హృదయ పరివర్తన కలిగి మనల్ని బయటికి రమ్మంటున్నాడు. ఆ పాపము నుంచి బయటికి రమ్మంటున్నాడు. శారీరక కోరికల నుంచి బయటికి రమ్మంటున్నాడు. దేవుని ప్రియబిడ్డల సోమరితనం నుంచి బయటికి మనల్ని రమ్మంటూ ఉన్నారు ప్రియ బిడ్డలారా. అందుకే వాక్యాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో న్యాయమూర్తులిద్దరూ కూడా కామముతో సుసన్న మీద నిందలు వేస్తూ ఉన్నారు. సుసన్న వారి ఇరువురికి, ఆ న్యాయమూర్తులిద్దరికీ లొంగలేదు కాబట్టి, తన శరీరాన్ని వారికి అర్పించలేదు కాబట్టి ఆమె మీద నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కామంతో నిండిపోయినప్పుడు, వారికి దక్కనప్పుడు ఏం చేస్తున్నారు? సుసన్నను నిందల పాలు చేస్తూ ఉన్నారు, అవమానాల పాలు చేస్తూ ఉన్నారు. లేనిపోని మాటల వలన ఆమెకును శిక్షకు గురి చేయడానికి కోర్టుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. కానీ దానియేలు ద్వారా దేవుడు ఆమెను రక్షిస్తూ ఉన్నాడు. న్యాయమూర్తులిద్దరికీ శిక్ష విధిస్తూ ఉన్నాడు. అంటే చెప్పే పాయింట్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, కామకత్వంతో ఉన్నప్పుడు ఎలాంటి పనులకైనా ఒడిగడుతూ ఉంటాం. ఆలోచన చేద్దాం. ఈ మధ్య కాలంలో వార్తల్లో మీరు చూసినట్లయితే ఒక చిన్న బాలిక మీద 6 అత్యాచారం చేసి ఆ పాపను చంపివేశారు. 6 పిల్లలు ఒక పాపను అత్యాచారం చేసి చంపివేస్తున్నారు. ఏమి తెలియని ఇష్టానుసారముగా, ఎప్పుడైతే ఆ కామ కోరికలు ఎక్కువ అవుతున్నాయో ఇక ఏది పట్టించుకోకుండా, ఎలాంటి ఆలోచనలకు క్రూరంగా ఒక బాలికను, చిన్న వయసు కలిగినటువంటి పాపను అత్యాచారం చేసి చంపుతూ ఉన్నారు. ఎలాంటి దుస్థితిలో మనం ఉన్నాం. అందుకే ఈ వాక్కు ద్వారా, క్రీస్తు సందేశం ద్వారా మన బిడ్డలను మనం ఏం చేద్దాం? విశ్వాసంలోకి నడిపిద్దాం. బయట ప్రపంచాన్ని అందించడం మంచిదే, కానీ ఆ బయట ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అని కూడా తల్లిదండ్రులుగా, పెద్దలముగా మనం వారికి తెలియపరిచేటటువంటి బాధ్యత మంది. చాలామంది పిల్లలు మమ్మీ డాడీల మాట వినకుండా మీకేం తెలుసులేని కొట్టి పారేస్తున్నారు. ఎప్పుడైతే శారీరక కోరికలు పెరుగుతూ ఉన్నాయో ఎవ్వరి మాట వినకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇది పాపముగా దేవుడు పరిగణిస్తున్నాడు. అందుకే మత్తయి సువిశేషము 5వ అధ్యాయం 28లో కామముతో స్త్రీని చూస్తే, ఆలోచనలతో కామేచ్ఛతో స్త్రీని చూస్తే అది వ్యభిచారం కింద లెక్క అంటూ ఉన్నాడు. అది పాపము కింద లెక్క అంటూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, శారీరక వ్యామోహాలలో మనం పడిపోయినప్పుడు దేవునికి దూరం అవుతాము అని 2వ మాట మనకు నేర్పిస్తుంది. 3వది విగ్రహారాధన, మాంత్రిక శక్తి. విగ్రహారాధన, మాంత్రిక శక్తి. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనంలో విగ్రహారాధన చేయరాదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రవక్త దేవుని సన్నిధికి వెళ్ళి 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చి ఈ ఆజ్ఞల ప్రకారముగా జీవించమని సందేశాన్ని అందించడానికి సినాయి పర్వతం మీదకి మోషే వెళ్తే, ఆ కొండ క్రింద ఇజ్రాయేలు ప్రజలందరూ వారి దగ్గర ఉన్న బంగారాన్ని అంతటిని కూడా నిప్పులో వేసి ఒక దూడను తయారు చేసి, ఈ దూడే మమ్మలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చిందని దానికి బలులను సమర్పిస్తున్నారు. విగ్రహారాధన. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున ఏంటివి విగ్రహారాధనగా ఉంటూ ఉన్నాయి మన జీవితాలలో? ఆలోచన చేద్దాం.
డబ్బు ఒక విగ్రహారాధనగా ఉంటుంది. ఒక వస్తువును అధికంగా ప్రేమించడం అంటే అది విగ్రహారాధనగా ఉంటుంది. దేవుణ్ణి తప్ప దేవుని స్థానంలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు? దేవుణ్ణి మాత్రమే నువ్వేం చేయాలి? ఆరాధించాలి. దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని అందించాలి. ఆ ప్రథమ స్థానంలో, దేవుడు ఉండవలసినటువంటి ప్రథమ స్థానంలో ఇంకొక వస్తువుని కానీ, ఇంకొక వ్యక్తిని కానీ, ఇంకొక జంతువుని కానీ, ఇంకొక పక్షిని కానీ, రకరకాలైనటువంటి వాటిని ఉంచినామంటే అది విగ్రహారాధన. ఇంకా వాక్యాన్ని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 11:4 సొలొమోను అన్య దేవతలను పూజించెను. అనేక మంది భార్యలను ఆయన చేసుకున్నాడు కాబట్టి అన్య భార్యలను తీసుకొని వచ్చినటువంటి విగ్రహారాధనలకు ఆయన ఆరాధన చేశాడు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. ఇంకా ప్రియ బిడ్డలారా, మాంత్రిక శక్తి అని చూసినట్లయితే తాయత్తులు మొదలగున్నవి ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేశాను. ఇదే క్రీస్తు సందేశం ద్వారా మరి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మనలో ఎలాంటి ఆలోచనలు జరగటం లేదు. మాంత్రిక శక్తులు ఇవన్నీ కూడా విగ్రహారాధనల కింద లెక్క. కానీ ప్రియ బిడ్డలారా, దేవుడు ఒక్కడే నిజం. ఆయన మాత్రమే మొదటి స్థానంలో ఉంటే మిగిలిన అన్నీ కూడా సెట్ అయిపోతూ ఉంటాయి అనేది వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 3:5 ధనాపేక్ష విగ్రహారాధనకు మారుపేరు అనేది వాక్కు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజుల్లో అందరము కూడా విగ్రహారాధన చేస్తున్నాం. ఎందుకంటే అందరము కూడా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాం, దేవుని చుట్టూ ఎవరము తిరగటం లేదు. కాబట్టి ఈ యొక్క ధనాపేక్ష విగ్రహారాధనకు మారుపేరని కొలస్సీ 3:5 సెలవిస్తుంది. ఇది పాపమని దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. 4వదిగా శత్రుత్వము, అసూయ, కలహములు, కోపము. ఇలాంటి వాటి నుంచి శత్రుత్వం కానీ, అసూయ కానీ, కలహము కానీ, కోపము కానీ ఇవన్నీ కూడా పాపంలోనికి నెట్టివేస్తాయని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 4:5 కయీను కోప్పడి తమ్ముడిని చంపివేస్తూ ఉన్నాడు. ఈ విధముగా ఈ పాపము మన జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. దీని నుంచి బయటికి రావాలంటే క్రీస్తు ప్రభువు తన పరిశుద్ధమైన రక్తాన్ని మనకు అందించాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని మనము పొందుకొని పాపము నుంచి విడుదల అయి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, మన శరీరాన్ని మన అదుపులో ఉంచుకుంటున్నప్పుడు, మన ఆలోచనలు మన అదుపులో ఉంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పాపంలో పడిపోకుండా ఉండటానికి క్రీస్తు ప్రభువు పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని మనకు వసగి మనల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధుల్ని కమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కావున ఈ పరిశుద్ధమైన దివ్య సంస్కారంలో మనం పాలు పంచుకుంటూ, మనకు సమయం దొరికినప్పుడల్లా పాపాన్ని ఒప్పుకుంటూ, పాపము నుండి బయటికి రావటానికి, మళ్ళీ పాపములో పడిపోకుండా ఉండటానికి క్రీస్తు ప్రభు యొక్క శక్తిని, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను మనమందరము పొందుకుందాం. అందరం 1 నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈరోజున మేము పాపమును గురించి నేర్చుకుని ఉన్నాం. ఎన్ని రకాల పాపములో మేము పడిపోతున్నామో తెలుసుకొని ఉన్నాం. సోమరితనము పాపముగా నిర్ణయించబడ్డది. ప్రభువా, సోమరితనము నుంచి మేము బయటికి రావటానికి నీ ఆశీర్వాదాన్ని మాకు అందించండి. ఎప్పటి పనులు అప్పుడు చురుకుగా చేసుకునేటటువంటి ఆలోచన మాకు దయచేయండి. ప్రభువా, శారీరక కోరికలు పాపంలోనికి నెట్టివేస్తాయని వాక్యం మాకు నేర్పిస్తూ ఉంది. మేమందరము కూడా నా తండ్రి శారీరక కోరికల యందు గురి కాకుండా ప్రభువా, మమ్ములను మేము అదుపులో ఉంచడానికి నీ పవిత్రాత్మ వరప్రసాదాలను మా మీద ఉంచమని వేడుకుంటున్నాం. ఆయా మాంత్రిక శక్తుల నుంచి నా తండ్రి, నాయన విగ్రహారాధన నుంచి మమ్మల్ని దూరము చేయండి. కోపము, క్రోధము నుంచి మమ్మల్ని దూరం చేయండి. అసూయ, పగల నుంచి మమ్మల్ని దూరము చేసి ఆయా పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడు నాయన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.